దేవుడు నిన్ను ప్రకాశవంతమైన లైఫ్లోకి తీసుకురావాలనుకుంటున్నాడు. నువ్వు ప్రకాశించేటువంటి వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు నిన్ను ప్రకాశించడానికి సిద్ధపడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ప్రకాశించడానికి ఎవరు రెడీగా ఉండాలి? మనమే రెడీగా ఉండాలి. ఇర్మియాతో దేవుడు మాట్లాడతాడు. ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుతిని. దేవునికి స్తోత్రం. కాబట్టి గర్భములో రూపించబడక మునిపే, ఇది ఒక్క ఇర్మియా గురించే కాదు, ఈ భూమి మీద ప్రతి మనిషి గురించి గర్భంలో రూపించబడక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం మనల్ని ఎవరు గుర్తించలేదు. ఎవడో గుర్తించడం ఏంటండి? దేవుడే మనల్ని గుర్తిస్తే. దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన దేవుడు ఆయన నిన్ను గుర్తించాడు. అదే నీ స్టేటస్. ఈ లోకం నిన్ను గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. ఈ లోకంలో నీకు గౌరవం దొరకవచ్చు, దొరకపోవచ్చు. కానీ దేవుడు నిన్ను గౌరవించి ఆయన నిన్ను గుర్తించి గర్భములో జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మిమ్మల్ని తెలుసుకున్నానని మనల గురించి మాట్లాడాడు. దేవునికి స్తోత్ర. అంటే నువ్వు ఇర్మియాని గర్భంలో రూపించబడక మునుపు, ఈయన ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్నటువంటి వ్యక్తి. పాత నిబంధనలో ఉండేటువంటి వారికంటే క్రొత్త నిబంధనలో విశ్వాసులు చాలా ఉన్నతమైనటువంటి వారు అని బైబిల్ చెప్తారు. నేను కాదు చెప్పింది, బైబిల్ అంటే ఎవరు చెప్తున్నట్టు? దేవుడు చెప్తున్నాడు. కాబట్టి పాత నిబంధన భక్తులను గురించి మనం చదివినప్పుడు వారి జీవితాలు ప్రకాశవంతమైనటువంటి జీవితాలు. ఇర్మియా గురించి దేవుడు అంటున్నాడు, ఇర్మియా దగ్గరికి దేవుని వాక్కు ప్రత్యక్షమై మాట్లాడుతుంది. ఇదిగో నీ తల్లి గర్భములో నువ్వు రూపించబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అంటాడు. అవునా? ఎంత గొప్ప అద్భుతం అని మనం చదువుతాం, వాస్తవం. కానీ ఒక క్రైస్తవుని గురించి ఏమంటాడు అంటే, జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను క్రీస్తులో ఎరిగి ఉన్నాను అంటాడు. అప్పుడు ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించాడమ్మా దేవుడు? యేసు ప్రభు పుట్టక మునుపు ఈ లోకములో ఆయన జన్మించక ముందున్న వారి గురించి కాదు, యేసు క్రీస్తు ఈ లోకములో జన్మించిన తర్వాత ఉండే మనుషుల గురించే దేవుడు ఎక్కువగా ఆలోచించాడు.